అనుభవించాయి. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మొత్తం ఇస్లామిక్ రాజ్యాలన్నింటినీ తన అదుపులోకి తీసుకుని తను ఖలీఫా అయిపోవాలనుకున్నాడు. అప్పుడు మొట్టమొదట ఆక్రమించుకుంది కువైట్. ఆ కువైట్ ఆక్రమించుకోకపోతే అసలు యుద్ధమే వచ్చి ఉండేది కాదు. అప్పుడే గల్ఫ్ యుద్ధం అంటారు. గల్ఫ్ దేశాలన్నీ అమెరికా సాయంతో, ఇరాన్ సాయంతో ఇరాక్ మీద చేసినటువంటి దాడి. ఆ కువైట్ ఇవాళ స్వతంత్ర దేశంగానే ఉంది. సద్దాం హుస్సేన్ ఉరితీయబడ్డాడు. కువైట్ అనేటటువంటి దాంతో పాటుగా ఈ దేశాలన్నీ ఇప్పుడు గల్ఫ్లో ప్రశాంతంగా ఉన్నాయి. ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఒకటి కాదు. ఇరాన్ షియా దేశం అయితే ఈ సున్నీ ముస్లిం దేశాలు. వీళ్ళందరికీ నిన్న ఇరాన్ వేసినటువంటి మిస్సైల్స్ ఏదైతే అమెరికా స్థావరాలను దెబ్బతీయడం కోసం ఈ దేశాల్లో ఉన్నటువంటి 4 దేశాల మీదకి వాడినటువంటి మిస్సైల్, అందులో 3 వంతులు అన్ని మిస్ అయినాయి. ఖతార్లో ఉన్నటువంటి ఎయిర్బేస్ మీద మాత్రం ఓడిపడింది. ఆ టైంలో వీళ్ళు వదిలినటువంటి డ్రోన్లు మిస్సైళ్ళని ఖతార్ కట్ చేసింది, మధ్యలోనే దెబ్బతీసింది. అయితే ఇప్పుడు ఈ దేశాలన్నీ కలిసి యుద్ధానికి ముందు సిద్ధమైంది. కానీ ఎప్పుడైతే కాల్పుల విరమణ అయిందో వీళ్ళు కూడా యుద్ధం విరమించినట్టే అయింది. కాకపోతే దెబ్బతిని ఏమీ చేయలేని పరిస్థితి అయింది.